సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుతారు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. సహోదరులారా, ప్రార్థించు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. ప్రార్థించిన మేరకు ప్రార్థనలకు జవాబిచ్చు గొప్ప దేవుడవు నువ్వు గనుక ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయి. నైనా సంఘమంతయు దొరైస్వామి పొలంలో ప్రార్థించగా మీరు ఇచ్చిన ఈ జవాబును బట్టి మీకు స్తోత్రం. ఇంకా బలమైన వర్షాలు పడుటకు మీ కృపను అనుగ్రహించి, మా ప్రాంతములో సరైన వర్షము లేదు, కనికరం చూపండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచినవాడు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో రక్షింపబడిన పిల్లలు ప్రతి విషయములో ప్రభును ఆనుకొని ముందుకు సాగాలి. అందుకనే మరి ఎబ్రీ గ్రంథకర్త పౌలు గారు అన్నారు కదా, 12వ అధ్యాయం 1వ వచనములో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును వదిలిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. కనుక ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచినవాడు. రక్షించబడిన పిల్లలకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. 29వ కీర్తన 11వ వచనములో, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఒకటి నెమ్మది కలగజేస్తాడు అంట, సమాధానము కలగజేస్తాడంట, వారిని ఆశీర్వదిస్తాడు అంట. 29వ కీర్తన 11వ వచనములో, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించు దేవుడు. ఎక్కడే గాని విశ్వాసి బలహీనముగా ఉండకూడదు. బలహీనముగా ఉంటే బెదురుగాళ్ళు ఎక్కువైపోతారు. జాగ్రత్త, బెదిరించే వాళ్ళు ఎక్కువైపోతారు. పలుకుబడి ఉంది కదా, మాట ఉంది కదా, అధికారం ఉంది కదా, కానీ వీటన్నిటిని నువ్వు జయించాలంటే ఆయనను ఆనుకొని జీవిస్తే లోకంలో ఉన్న ఏ శక్తులు నీ ఎదుట పనికిరా. ఎందుకంటే ఆయన అన్నాడు, నీకు విరోధముగా ఏ ఆయుధము ఏ మనుష్యుడు నిలబడడు అన్నాడు. కనుక ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వారికి బలమిచ్చు దేవుడు, వారికి సమాధానం కలగజేసే దేవుడు, వారిని ఆశీర్వదించు దేవుడు. తన ప్రజలకు ఆయన నెమ్మది ఇస్తాడు. తొందరపడాల్సిన పనిలేదు. ఎందుకంటే 119 కీర్తన 165 వచనములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసి ప్రతి విషయములో తత్తరపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆయన తన ప్రజలకు నెమ్మది ఇచ్చే దేవుడు. శత్రువులను సైతం ఆయన మిత్రులుగా మార్చేస్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18, 19 వచనాలలో మనకు కొన్ని మాటలు దొరుకుతాయి. 48వ అధ్యాయము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఇసుక వలె విస్తారమగును, విస్తరించును, కొట్టివేయబడదు, మరువబడదు. ఏమంటున్నాడు? వారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో వారి నామం ఇక మీదట కొట్టివేయబడదు. నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను కోరుచున్నా. నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. అంత గొప్ప ధన్యత అండి. యెషయా గ్రంథములోనే 54వ అధ్యాయము 13వ వచనములో నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు, అధిక విశ్రాంతి కలుగును, స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు,
భీతి నీకు దూరముగా ఉండును, రానే రాదు. నా వలన వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఏమన్నాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలతో ఏమన్నాడు నెబుకద్నెజరు? ఆయన ప్రపంచ రాజు, దేవుడే తన ప్రజలను బుద్ధి రావాలని అన్య రాజుకు అప్పగించాడు. ఆ రాజుగారు అంటున్నారు, నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్నాడు. అదే నోటితోనే వీరి దేవుడు పూజార్హుడు. సరే, నా చేతిలో నుండి విడిపించే దేవుడున్నాడా, నేనే కదా దేవుణ్ణి అన్నట్టుగా మాట్లాడినాడు. కానీ దేవుడు ఆ అగ్నిగుండములో 4వ వానిగా వారితో సంచారం చేస్తూ ఉంటే అన్యుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వారితో పాటు 4వ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. అతడు దేవదూత వలె నాకు కనబడెను. వీరి దేవుడే పూజార్హుడు. కనుక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఏ విషయములో కూడా ఆందోళన పడకూడదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుతుంది. యేసు ప్రభు వారే అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా. భక్త పౌలు గారు అన్నారు, యేసు క్రీస్తు వలన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును దేవుని సమాధానము కావాలి. దుష్టులు ఏలుతున్న దినాలలో మనం ఉన్నాం. ఈరోజు చీరాల్లో చూసారా, 2 స్నేహితులు పోతూ ఉన్నారు, ఆరను కొడుతున్నారు. సైడ్ ఇవ్వలేదని కత్తితో పొడిసి చంపి పైగా తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇదిగిన అందరికి చెప్పారా, ఇంకా భూమి మీద మీకు కూడా నూకలు జల్లుతాయి చూడు అంటున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ 2 మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ఆరను కొడితే సైడ్ ఇవ్వలేదండి. పైగా కుమారుడు పోయిన బాధలో వారు ఉంటే వారికి మళ్ళా ఫోన్ చేసి ఇవి ఎక్కువగా చేసేవా, మీరు కూడా బతకరుసు. ఆయన కరుణగల దేవుడు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని దినాలలో మనము. కనుక మనకు ప్రార్థన ముఖ్యం, వాక్య ధ్యానం ముఖ్యం, సహవాసం ముఖ్యం. నువ్వు ఆయనను ఆనుకొని ఉంటే నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆయన కాపాడే దేవుడు. ఆయనను ఆనుకొని ఉన్నవాడు స్థిరముగా ఉంటాడంట. 112వ కీర్తన 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును,
తన శత్రువుల విషయమై వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చుతూనే ఉంటాడు. కారణమేమి? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. అధికారం ఉన్న వానికే దేవుడు ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. రాజు తెలుసుకుంటే పంచభక్ష పరమాన్నాల కరువా అని లోక సామెత. కానీ దేవుడు తలంచుకుంటే బైబిల్లో ఎన్నో వింతైన సంఘటనలు ఉన్నాయి. ఒక ప్రవక్తకు దేవుడు పశువుకు స్వరమిచ్చి గాడిదతో మాట్లాడిచ్చాడండి. ఎవరితో మాట్లాడిచ్చాడు? గాడిదతో పలికించాడు. కనుక జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని బైబిల్ సెలవిస్తారు. కనుక దేవుణ్ణి ఆశ్రయించినవాడు వాడు యెహోవాను ఆశ్రయించి వాని హృదయం స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాడు దుర్వార్తకు జడియడు. కారణమేమంటే దేవుడే అతనిని బండ మీద స్థిరపరిచాడు. 40 కీర్తన 2-3 వచనాలలో దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు క్రీస్తు అనే బండ మీద నిలిపి ఆయనలో ఉంటాడు విశ్వాసం. చడియడు. పరిస్థితులకు, ప్రమాదాలకు, లోకము యొక్క ఇబ్బందులకు సరే. ఎందుకంటే వాని హృదయము యెహోవాను ఆశ్రయించి వాడు స్థిరముగా ఉండును. స్థిరమే కాదు, వాడు కలవరపడడు అంట. వాడు తన ఆధ్యాత్మిక జీవితములో యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు, దుర్వార్తకు జడియడు. అందుకని అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనములో అతడు వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి మనం అనేక శ్రమలు అనుభవించవలసి ఉన్నదని హెచ్చరించెను. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలనని, కొందరిని కాదు అందరినీ
అందరినీ హెచ్చరించాడు. దేవుని కృపను చూసి మీరు స్థిర హృదయముతో ప్రభును హత్తుకొని ఉండాలి. ఎందుకంటే విశ్వాసి జీవితంలో ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అపవాదులు వచ్చినా ఆయన కొరకు విశ్వాసి ధైర్యముతో ముందుకు సాగాలి. మూడవ మాట, ప్రియుని ఆనుకోవాలి అని. పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. సంఘము ప్రభును ఆనుకొని జీవించాలి. అప్పుడప్పుడు కాదు, తన ప్రియుని ఆనుకొని ఈ లోకములో ముందుకు సాగాలి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ఎలాగ నడిపించాడంట, ఎలాగ తీసుకొని వచ్చాడంట. నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వచనములో గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఒకటి, జరిగిన కార్యం చెప్తూ ఉన్నాడు. 2, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎలాగూ వచ్చారో మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా అంటున్నాడు. నేను శత్రువులకు ఏమి చేసి తినో అది మీరు చూచితిరి కదా. 10 తీర్పులు తీర్చాడు ఆయన. తన ప్రజలను గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఆయన వాగ్దాన దేశానికి నడిపించుకొని వచ్చాడు. మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మును మీరు ఒకసారి పరిశీలించుకోండి. 4వ మాట, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అయ్యా? ఎంతమంది? 12. అందులో ఒక ఆయన విచిత్రంగా తన పేరు రాసుకున్నాడు. ఎవరా? ఆదయ్యన శేషయ్య. ఎవరైనా? యోహాను. ఎవరిని రాసుకున్నాడు? యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. తన పేరు ఎక్కడ కనపడలేదండి. తన గొప్పతనం ఎక్కడ చూపించుకోలేదో. నేను అది కదా, ఇది కదా, నేనేంది, నాంది అది ఎన్నడూ చూపించుకోలే ఆయన. ఏమని రాసుకున్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. ప్రభువా 22 కూడా ఆయన ఎవరను గూర్చి ఇలాగూ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు
ఒకరి తట్టు ఒకరు చూసుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. ఎంత శ్రేష్టమైన మాట! ఆయన ఏమి రాసుకున్నాడు? యేసును ప్రేమించినవాడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. తన పేరు ఎక్కడ కనపరుచుకోలేదు, తన గొప్పతనం ఎక్కడ చూపించుకోలేదు యోహాను. కానీ మానవుడికి కాసింత హోదా, పలుకుబడి, అధికారం ఉంటే చాలు తానేందో చూపించుకోవడానికి నానా పీట్లు పడుతూ ఉంటారు. ప్రపంచ మహానేతలే క్రైస్తవ్యాన్ని పాడు చేయడం కంకణం కట్టుకున్నారు. కానీ వారందరూ రాళ్ల కింద నిద్రపోతున్నారు. క్రైస్తవ్యం విరాజిల్లుతూనే ఉంది. ఎందుకంటే నిర్గమకాండములో మనకుంది కదా, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అంతే. నీ మాట నా మాట కాదు, దేవుని వాక్కు. పౌలు చెరసాలను వేసిన వ్యక్తి ఫిలిప్పులో ఉన్న విశ్వాసులు మరి విశేష ధైర్యము తెచ్చుకొని మరింత ప్రకటించారంట ప్రభుని గురించి. కనుక విశ్వాసి ఆందోళన పడనక్కర్లేదు. అలాగే 25వ వచనంలో కూడా, 13వ అధ్యాయం 25వ వచనంలో కూడా, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. 2 మార్లు. ఇప్పుడు 21వ అధ్యాయము 20వ వచనములో, యోహాను సువార్త 21:20. యేసును ప్రేమించిన వాడును ఏమని అడుగుతున్నాడు? ప్రభువా వీని సంగతేమి? తర్వాత 24వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. కనుక సంఘము విరాజిల్లుతూ ఉన్నప్పుడు సాతానుడు అనేకమైన సమస్యలను సృష్టిస్తాడు. కానీ ప్రభును ఆనుకొనే ఉండాలి విశ్వాసి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా, వారు కూడి ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను
గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా దేవుని వాక్యము బోధించిరి. ఏమంట? సంఘము విస్తరిస్తున్నప్పుడు అక్కడ 3 భాగాలు ఉన్నాయి. అనేకులు, గ్రీసు దేశస్థులు, ఇతరులు. సంఘము ఎలా వృద్ధి అవుతుంది? మేము ఇన్ని సంవత్సరాల నుండి ఈ మతముతో సాగిపోతున్నామే, ఇన్ని సంవత్సరాల నుండి తలుపులు తెరిచి మేమే శుభ్రం చేసి మేమే ఆరాధన చేస్తున్నాం, కానీ ఒక్కడు కూడా రాకోకుండా ఉన్నాడే. ఈ కోనేలేమో సంఘం వృద్ధి చెందుతున్నప్పుడు ఎవరంటే వాళ్ళు అవిధేయులైన యూదులు. వారు రక్షించబడ్డారే కానీ అందుకు విభిన్నంగా జీవించేవాళ్ళు. విశ్వాసే కానీ హృదయమంతా అసూయతో ఉంటుంది. విశ్వాసే కానీ ఎవరితో మాట్లాడరు. విశ్వాసే కానీ వీడు ఎట్లా నెట్టుకొస్తున్నాడు, ఇవే పాడాలోచనలో. అవిధేయులైన యూదులు ఎవరి దగ్గర పోయినారంట? అన్యజనుల మనసు, అన్యజనులను పురికొల్పి, నీకు అర్హత లేదా, నీకు హక్కు లేదా, ఎలాగైనా సహవాసమును పాడు చేయుటకు ఆ కాలములోనే అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. కానీ భక్తులు దిగజారలేదు. కానీ వారు ప్రభును ఆనుకున్నారండి. విశ్వాస జీవితంలో ప్రభును ఆనుకొని జీవించాలి. అది దేవుని సంఘం, వ్యక్తి సంఘం కాదు. దేవుడు తన సర్వోక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటున్నది, నీది నాది కాదు. ఆయన కొన్నాడు. కాపరి దేవునికి రేపు లెక్క అప్పచెప్పాలి. ప్రతి వారిని గురించి చెప్పాలా లేదా? అదే మళ్ళా మీ పైని నాయకులు లెక్క దేవునికి అప్పచెప్పాలి. కనుక సంఘమును పాడు చేయుటకు ఎన్ని విధాలుగా వచ్చినను సంఘము కొనసాగుతూనే ఉంటుంది. ఆందోళన పడదు, ఆవేదన పడదు, కృంగిపోరు. వారు ప్రభును ఆనుకొని మరి విశేష ధైర్యము తెచ్చుకొని వారు దేవుని సేవలో సాగుతూనే ఉన్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబములో ఎన్ని సమస్యలు వచ్చినను నువ్వు విశేషమైన ధైర్యం తెచ్చుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా
ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యమా. ఎరికో ప్రజలు మీకు దారి లేదు అన్నారు, తలుపులు మూసేశారు. ఏం చేశాడు యెహోషువ? మోకరించాడు. దేవా, ఎరుకోలో మా పాదాలు పడకూడదంట, గట్టిగా బంధించేశారు ప్రభువా, ఏం చేయమంటావు అన్నాడు. అదెంత, రోజుకు ఒకసారి తిరగండి, 7వ రోజు బూరలు ఊదండి అన్నాడు. ఏమైనా ఎరుకో గోడలు చిన్న చిన్నవి కాదవి. ఎరిక గోడ పైన 9 రథాలు పోతాయంట ఒకే క్రమంలో. ఎంత వెడల్పు గోడలో సరే. ఎబ్రీ పత్రికలు ఏముందంటే వారు బూరలో ఊదగా అన్నారు అంతే. ఇదెంత, ఆయన కార్యం జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరొకరున్నారు, వారు శరీరాలను ఆనుకొని జీవిస్తావు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. మనుషులను ఆశ్రయించి మనుషుల వైపు చూసి మనుషులను ఆధారం చేసుకొని సరే ఎలాగైనా దేవుని పని పాడు చేయటకు ప్రయత్నం చేస్తే, మొన్న గత బైబిల్ స్టడీలో ధ్యానం చేశాం కదా, పాడు చేసిన సౌలునే పౌలుగా మార్చి ప్రపంచానికే సువార్త ప్రకటించాడు. జీవంగల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. కాకపోతే ఇది కృపాకాలమో. ఆడిందాట పాడింది పాట ఇది లేదు కదా అంటే ఒక దినం చిక్కుతావు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుంటున్నారు. ఎలీషా కాలంలో ఎలీషా గారు, రేపు ఈ వేళకు ధరలు తగ్గిపోతాయి అన్నాడు దైవజనుడు. రాజును ఆనుకున్నవాడేమన్నాడు? దేవుడు ఆకాశవాక్యం ఇప్పినా కూడా జరుగుతుందా అన్నాడు. ఎలీషా గారు అన్నారు, అరే అబ్బాయి, నువ్వు చూస్తావు కానీ ఒక గింజ కూడా తినలేవురా అన్నాడు. అంతే. ఏమైంది? ఆ ప్రజలను కట్టడి చేయడానికి రాజుగారు ఏం చేశారంటే వాడిని వాచ్మెన్గా పెట్టినారు, కావలి వాణిగా పెట్టారు. జనులు అసలు ఆకలితో ఉన్నారు. ఏమయ్యాడు? తొక్కుడు చేత, జనుల తొక్కుడు చేత చచ్చాడు. వాడు రాజును ఆనుకొని, శరీరాలను ఆనుకొని, అందుకే బైబిల్ ఎప్పుడో చెప్పింది, రాజులను నమ్ముకొనుట కంటే మనుషులను యెహోవాను ఆశ్రయించుట అత్యున్నతమైనది. గుర్తుపెట్టుకో, ప్రభును ఆనుకోవాలి. కనుక ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును
వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. వాడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. తన ప్రియుని ఆనుకొని వచ్చున్నది యవతే. వారు ప్రభును ఆనుకొని వారు దేవుని వాక్యమును ప్రకటించిరి. ఫిలిప్పి విశ్వాసులు మరి విశేష ధైర్యము తెచ్చుకొని వారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. శరీరాలను తన ఆధారముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడగును. ప్రార్థన చేసుకుని ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అయా లోకములో దౌర్జన్య కాండాలు జరుగుతూ నిష్కారణంగా హత్యలు చేయొచ్చు. ఈ దుష్టలోకములో నీవు కాపాడువాడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తాను. నిన్ను కాపాడువాడు పునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కలి కింద ఉంచుకొని ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, రాత్రింబగలు మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ సహోదరుడు బిషప్ తిరిగి డ్యూటీకి వెళ్ళారు. క్షేమంగా నడిపించి దేవా, మా మండలము నుండి, మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలును మీరు ఆశీర్వదించారు. నేను వారు ఎక్కడ ఉండినను మీరు ఎక్కడి కింద ఉంచుకొని దారా కిషోర్కు శుక్రవారం నేను కొంత సర్జరీ చేయాలి, కృపను దాయిచ్చి వైద్య బృందాన్ని మీరు ఆశీర్వదించారు. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించారు. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించారు. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించారు. మా తెలుగు రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించారు. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా కేరళ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నేను కొన్ని గ్రామాలే మునిగిపోయాయి, ఆక్రాంతతో ఉన్నాయి. దేవా, అద్భుతమైన సహాయం దయచి ప్రతి బాధితునికి తగిన సహాయం అందునట్లుగా మీకు కొనసాగుతారు. మా రాయలసీమ ప్రాంతంలో, మా మండలంలో సరైన వర్షములు అయా కనికరం చూపండి. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోయినట్లుగా మీకు కొనసాగించి నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను అనుగ్రహించి సమృద్ధి అయిన ఆశీర్వాద వర్షాన్ని మీరు అనుగ్రహించి మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని మీరు ఆశీర్వదించి, ప్రధాని గారిని మీరు దీవించి, దేశ సరిహద్దులను, సైనిక పటాలమును మీరు ఆశీర్వదించి, యేసు ప్రభువా మీ కృపను అనుగ్రహించి రేపు ఇన్నయ గృహంలో జరగబోయే జ్ఞాపకార్థ కూడికలో మీరు మహిమ పొంది యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ
మేము ప్రేమిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.